ఇక్కడ ఈ చుట్టూ ఉన్న వ్యక్తులు ఏం చేస్తున్నారో తెలుసా? మధ్యలో ఉన్న వ్యక్తికి నడవడం నేర్పిస్తున్నారు. ఎస్, నిజమే. ఈ వ్యక్తి రీసెంట్గా అంతరిక్షంకి వెళ్ళి వచ్చాడు. అందుకే భూమిపై సరిగా నడవలేకపోతున్నాడు. ఈ ప్రాసెస్ని బేబీ ఫీట్ అంటారు. ఎప్పుడైతే ఒక ఆస్ట్రోనాట్ అంతరిక్షంలో ఎక్కువ సమయం గడుపుతాడో ఆ వ్యక్తి యొక్క బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది, కండరాలు వీక్ అయిపోతాయి. ఎందుకంటే అంతరిక్షంలో అసలు గ్రావిటీయే ఉండదు. అంటే మనం భూమిపైన నిలబడి ఆకాశంలోకి దూకితే తిరిగి మనల్ని కిందకి లాగడానికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. కానీ అంతరిక్షంలో అది ఉండదు. కాబట్టి వాళ్ళు అలా గాల్లో తేలియాడుతూ ఉంటారు. అలా ఎక్కువ రోజులు ఉంటే మన మజిల్స్ అండ్ బోన్స్ వీక్ అయిపోతాయి. అందుకే ఆస్ట్రోనాట్లు అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చిన వెంటనే నడవలేరు. వాళ్ళు మళ్ళీ చిన్నపిల్లల్లాగా నడవడం నేర్చుకోవాలి. వీళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి 5-10 రోజులు ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ నార్మల్ అయిపోతారు. అంతరిక్షం నుంచి ఆస్ట్రోనాట్లు భూమిపైకి వచ్చిన వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని కలిసి హాయ్ హలో ఎలా ఉన్నారు అంటూ చేతులు కలపడం, హగ్ చేయడం చేయకూడదు. అలా చేయడం ఇల్లీగల్. వీళ్ళు అంతరిక్షం నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళపైన ఏదైనా ప్రమాదకరమైన వైరస్లు ఉండొచ్చు. అందుకే వీళ్ళను దాదాపు 3 వారాల పాటు క్వారంటైన్లో ఉంచుతారు. ఈ 3 వారాలు వీళ్ళు ఎవరిని కలవకూడదు, ఎవరిని ముట్టుకోకూడదు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు.